మేము నీ బాధ్యత కాదు వసు, నీ భవిష్యత్తు కూడా కాదు. ఇది నీ పుట్టినిల్లు నుంచి మెట్టినిల్లుగా మారిన ఇల్లు. నువ్వు నీ పుట్టినిల్లు నుంచి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాలి. అక్కడ నువ్వు ఆనందంగా ఉండాలి. అంటే ఇక్కడ నేను ఆనందంగా లేనా అమ్మా? ఈ వెలుగులోంచి నన్ను ఎందుకు వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారు? ఇది దీపపు వెలుగు వసు. నూనె ఉన్నంతవరకే కాంతి ఉంటుంది. మీ నాన్న నేను కరుగుతున్న దీపాలం. మేవారిపోతే నీ బ్రతుకు చీకటైపోతుంది. నీ జీవితానికి కావాల్సింది నిజమైన వెలుగు. ఆ దేవుళ్లాంటి వెలుగు కావాలి. ఆ దేవుడు ముందు పెట్టేవి కూడా దీపాలేనమ్మా. ఏ సూర్యుడో చంద్రుడో లేక నక్షత్రాలో వచ్చి కాంతినివ్వవు. ఇదే వాస్తవం. ఇప్పుడున్న ఆనందం మీద అద్భుతమేదో జరుగుతుంది అన్న ఆశ నాకేం లేదమ్మా. జీవితం అంటేనే రేపటి గురించి ఆశపడ్డం వసు. ఆశ ఆసక్తి లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. నీకు మంచి జరుగుతుందని నాకు మీ నాన్నకి నమ్మకం ఉంది వసు. మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వు. మీరు నా మంచి కోరితే ఏ ప్రయత్నమూ చేయకండి. అంటే మా మీద నీకు నమ్మకం లేదా వసు? ఒకసారి చేసిన తప్పే మళ్ళీ చేస్తావనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదమ్మా. బన్నీని నిద్రపుచ్చాలి. వస్తానమ్మా. వసు, ఏయ్ అను, కీర్తి, ఏంటి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? చూడండి నాన్న, అను నా హెయిర్ పట్టి లాగుతుంది. నొప్పిగా ఉంది. ఏంటను ఇలా చేయడం తప్పు కాదు? తన తల్లో పేలున్నాయి డాడీ. అవునా కీర్తి? లేదు నాన్న, తను అబద్ధం చెప్తుంది. తనే అబద్ధం చెప్తుంది డాడీ. కావాలంటే తన తల్లో పేలున్నాయి చూడు. ఎక్కడున్నాయి నా తల్లో? లేదు, నీ తల్లోనే ఉన్నాయి. లేదు, నీ తల్లోనే ఉన్నాయి. నీ తల్లోనే ఉన్నాయి. లేదు, నీ తల్లోనే ఉన్నాయి. నేను చూపిస్తాను చూడు. నేను చూపిస్తాను. ఏయ్, మంచి పిల్లలు ఎవరైనా ఇలా దెబ్బలాడుకుంటారా? నేను గుడ్డు డాడీ, తనే బ్యాడ్. లేదు, నువ్వే బ్యాడ్. నేను గుడ్డు. నువ్వే బ్యాడ్. లేదు, నేను గుడ్డు. నేను గుడ్డు. స్టాప్. ఓకే 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 ఓకే, మీరిద్దరూ గుడ్డు, ఓకేనా? అరే, ఇద్దరు హెయిర్ బాగా చెదిరిపోయిందే. ఉండండి, నేను దూతాను. లేదు నాకు డాడీ. నీకు కూడా దూతాను. డాడీ నాకు. ప్లీజ్ డాడీ. ఓకే ఓకే ఓకే. అబ్బా డాడీ, నొప్పి వస్తుంది. మెల్లగా దువ్వు. సారీ 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 సారీ. అబ్బా మెల్లగా దువ్వు నాన్న, నొప్పి పెడుతుంది. సారీ సారీ రా. ఇలా ఇవ్వండి మరి గారు, నేను దూవుతాను. పర్లేదు వదినా, నా పిల్లలకి నేను దూకోగలను. అబ్బా మెల్లగా దువ్వు నాన్న, నొప్పి పెడుతుంది. సారీ రా. తల కానించి దువ్వితే నొప్పిగా ఉండదు. నేను దువ్వుతాను అభి. నాన్న, పెద్దమ్మ దువ్వుతానంటుంది కదా, వదిలి ప్లీజ్. అవును
మీ ఇద్దరికి నేను దువ్వుతాను. తప్పుగా అనుకో కబి. అమ్మని కాబట్టే నిన్నర్థం చేసుకుని చెప్తున్నాను. ఆడపిల్లలకు ఒక వయసొచ్చాక తల్లి అవసరం ఎంతో ఉంటుంది. అన్నిటినీ తండ్రితో చెప్పుకోలేరు. అన్ని పనులు తండ్రే చెయ్యలేడు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కాని పిల్లలకు తల్లి అవసరం ఉంది. ఆలోచించబి. చెప్పాను కదా సుశీల, వసు పెళ్లికి ఒప్పుకోదని. అనవసరంగా తనను బాధ పెడుతున్నామేమో. వసు ఇప్పుడు బాధపడినా తర్వాత సంతోషంగా ఉంటుందండి. మొదటి ప్రయత్నానికి ఇలా నిరాశపడితే ఎలాగా? మళ్ళీ మళ్ళీ చెప్పి ఎలాగైనా పెళ్లికి వసు నొప్పిస్తాను. ఈలోపు మంచి సంబంధం చూసి పెట్టండి. సరే సుశీల, రేపే పెళ్లిళ్ళ పేరైతో మాట్లాడతాను. ఉమ్. నువ్వు ఇందాకే పడుకున్నావు కదా బన్నీ, ఇంకా నిద్రపోలేదా? నువ్వు కదా చెప్పండి, నేను ఎలా నిద్రపోతానమ్మా? సరే. అనగనగా ఒక రాజ్యంలో ఒక అందమైన యువరాజు ఉండేవాడంట. ఆ యువరాజు పేరు బన్నీ కదా? నీకెలా తెలుసు? నువ్వు రోజు చెప్పే కథల్లో నేనే కదా హీరో. ఆ హీరోకి ఓ అందమైన తోట ఉందంట. మన నర్సరీ లాగనా? మ్మ్. ఆ తోటలో అందమైన పూల మొక్కలు, రకరకాల పండ్ల చెట్లు, సీతాకోక చిలుకలు, కుందేళ్ళు, నెమళ్ళు ఉన్నాయట. మన హీరో ప్రతిరోజు వాటితో ఆడుకుంటాడంట. Dear Dad, how are you? I miss you. నాకు బాస్కెట్బాల్ కావాలి. యువర్స్ లవింగ్లీ బన్నీ. నువ్వు పోస్ట్ చేయని ఉత్తరాలకు మీ నాన్న నుంచి జవాబులు రావురా. నీ ఎదురు చూపులు మీ నాన్నని ఎప్పటికీ చేరుకోలేవు. అందనంత దూరం ఆయనకు మనకు మధ్య ఉంది. ఆ దూరం ఎప్పటికీ దగ్గరవ్వదు. బాగా దువ్వు పెద్దమ్మా. దీని తల్ల పేలన్నీ తీసేయి. నైట్ పడుకున్నాక నా తల్లోనే ఎక్కేవి. ముందు దీనికి దువ్వు పెద్దమ్మా. దీని తల్లోనే పేలున్నాయి. లేదు నీకే ఉన్నాయి. లేదు నీకే ఉన్నాయి. లేదు నీ తల్లోనే ఉన్నాయి. అబ్బబ్బబ్బా, కాసేపు కుదురుగా ఉండండమ్మా. మీరు గొడవ పడకుండా ఉంటే 5 నిమిషాల్లో ఇద్దరికి దువ్వేస్తాను. తన తలంతా దువ్వి పేలు తీసేసరికి 10 నిమిషాలు పడుతుంది పెద్దమ్మా. అబ్బా నువ్వు ఉండవే, ఊరికే దీన్ని ఆట పట్టిస్తావు. అలా చెప్పు పెద్దమ్మా. తిక్క కుదిరిందా? మేడం మీకు ఫోన్. హలో హలో వినయ్, ఎలా ఉన్నావురా? నిధి ఎలా ఉంది? ఏంటి రేపందరూ పిక్నిక్ వెళ్తున్నారా? మీ నాన్నతో చెప్పారా? ఒక్క నిమిషం ఆగు, నాన్నకు ఫోన్ ఇస్తున్నాను. నన్నే తిక్క కుదిరింది అంటావా? ఇప్పుడు నీ తిక్క కుదిరిస్తా ఉండు. నా జుట్టు చెరిపిస్తావా? నీ సంగతి చెప్తానుండు. నిన్ను ఆగండి, ఆగండి. మీరు పిల్లలా పిశాచులా?
ఇంత లేరు, ఎంత అల్లరి చేస్తున్నారు. మర్యాదగా గొడవ చేయకుండా ఉండండి, లేకపోతే కొట్టేస్తానంతే. బాబీ డాడీ ఎంత ధైర్యం ఉంటే నా పిల్లల్ని తిట్టి చేయెత్తుతావా? బాబు అది పిల్లలు అల్లరి చేస్తుంటే. నోర్మోయ్! పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు. వాళ్ళకి సర్ది చెప్పాల్సిన పద్ధతి ఇదేనా? నా పిల్లలపైన నోరు చెయ్యెత్తడానికి నువ్వెవరో? ఇంకొకసారి ఇలా చేసావంటే చంపేస్తాను. క్షమించండి బాబు. బాబీ బయటికెళ్ళు. అలాగే మేడం. బాబీ మళ్ళీ మమ్మల్ని కొడతాడా నాన్న? మమ్మల్ని కొడతాడా డాడీ? చాలా భయంగా ఉంది డాడీ. నేనుండగా మీకేం కానివ్వనరా. మిమ్మల్ని ఎవరు తిట్టరు, కొట్టరు, సరేనా? ఓకే డాడీ. కీర్తి అను ఇలా రండి. అక్కర్లేదు వదినా. నా పిల్లలపై మీరు చూపించిన ప్రేమ చాలు. నా పిల్లల్ని నేను చూసుకోగలను. ఇప్పుడేమైందిరా అభి? ఇంకా ఏం కావాలమ్మా? పిల్లలకి తలదూతానని చెప్పి తీసుకొచ్చి ఒక పనుడికి అప్పగిస్తారా? వాడితో పిల్లల్ని తిట్టిస్తారా? భయపెట్టిస్తారా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను అభి. హాస్టల్ నుంచి వినయ్ నిధిలు ఫోన్ చేస్తే మీ అన్నయ్యతో చెప్దామని వెళ్ళాను. అంటే నీ పిల్లలు ఫోన్ చేశారని వాడి పిల్లల్ని గాలి కొదిలేసావన్నమాట. లేదు పిన్ని గారు. అంతేరా అభి, ఎవరి పిల్లలు వాళ్ళకే ఎక్కువ. సొంత పిల్లలు కాదని పరాయి పిల్లల్ని ఎవ్వరూ ఉంచుకోరు. మీరు ఆపుతారా? తన పిల్లల్ని ఒక రకంగా, అభి పిల్లల్ని ఒక రకంగా వేరు చేసి పావని ఎప్పుడూ చూడలేదు. పావనికి అలాంటి భేదం లేదు. నేను కూడా అమ్మనే పిన్ని గారు. అమ్మకి పిల్లలందరూ సమానమే. నేను తల్లిని కాదు కదమ్మా. పెళ్ళాం దగ్గరే ఆగిపోయాను, విధవరాలిగా మిగిలిపోయాను. ఈ విషయాలన్నీ నాకు తెలియదమ్మా. అప్పట్లో పెళ్లి చేస్తుంటే అన్నీ నాకు తెలిసుండేవి. అభి ఇంకోసారి ఇలా జరగదు. పిల్లల్ని పావనికివ్వు. అవసరం లేదమ్మా. నా పిల్లల్ని ఎవ్వరికీ ఇవ్వను. వీళ్ళు నా దగ్గరే ఉంటారు, నేనే చూసుకుంటాను. ఒకవేళ నేను ఇంట్లో లేనప్పుడు వీళ్ళని చూసుకోలేము అనిపిస్తే ఒంటరిగా గదిలో వదిలేయండి తప్ప దయచేసి పని వాళ్ళకి అప్పగించకండి. ఎవరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికని పొరలలో నా అడుగులు
భయపడి చచ్చానుగా. ఏడ్చావులే. పొద్దున్నే ఫోన్లో ఏం చేస్తున్నావురా చిన్నాడా? నీకు అవసరం ఏంటే? ఆ, అంతేలే, నేను ఎవ్వరికీ అవసరం లేదు, నాకేది అవసరం లేదు. ఆ, కాఫీ తాగుతున్నావా? బాబీ, మా అత్తయ్య కాఫీ ఇవ్వు. నా కాఫీకి దిష్టి పెడుతుంది. అఖిల్, హారతి తీసుకో. పిన్నిగారు, మీరు హారతి తీసుకోండి. నా బతుకే కర్పూర హారతి అయిందిలే అమ్మా, మళ్ళీ నాకు హారతి ఎందుకులే. ఒక హారతి ఇంకో హారతిని తీసుకోవచ్చులేవే, తీసుకో. హ్మ్, అమ్మా నాకు బాబు అన్నయ్య గారు పిలుస్తున్నారు. వస్తున్నాను బాబీ. అబ్బా, ఆ పేరు పెట్టి పిలవకురా. ఆ పేరుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మీకు మీ పేరుకి ఎలాంటి సంబంధం లేదని నేను ఈ రోజైనా అన్నానా? ఏంటి? ఆ, బాబు వస్తున్నా. ఈయన పేరైనా మార్చు, లేక ఉద్యోగంలో నుంచైనా మార్చు. ఇన్ని చెప్పే బదులు నువ్వు మారచ్చు కదే. ఆ? అభి, హారతి తీసుకో. థ్యాంక్ యూ వదినా. ఏమండి, హారతి తీసుకోండి. ఉండొక నిమిషం. హారతి తీసుకోవడానికైనా కాసేపు ఆ లెక్కలు ఆపొచ్చు కదా. హారతి కోసం లెక్కలు ఆపితే నాకు మంగళహారతి అవుతుంది.